ఈ వీడియో వచ్చేసేసి అమర్కంటక్. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుందో తెలియదు అండ్ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. వర్షపు జల్లులలో మనం పులకరించుతూ మనం చూడవచ్చు ఇంత అందమైన ప్రదేశము. మిత్రులారా, హాయ్, హలో, హాలయ, కేమ్ చో, కంబగడి, సత్ శ్రీ అకాల్, వణక్కం, ఆదాబ్, నమస్కార్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఎంతో అద్భుతమైన సోన్ముడి అంటే సోన్ నది ఉద్భవించిన ప్రదేశానికి మనం వెళ్తున్నాము. స్పెషల్ వీడియో. సోన్ నది ఈ అమర్కంటక్లో ఎక్కడ ఉద్భవించింది అనేది ఈ అడవి నడుమ మీకు చూపించాలనుకుంటున్నాను. ఆలస్యం ఎందుకు, ఇక నడుద్దాం మనం. ఇలాగే మనము ముందుకు కొనసాగిద్దాము. అండ్ ఈ అందమైన వాతావరణం నడుమ ఈ అడవిలో ప్రయాణం నడుస్తూ నడుస్తూ ముందుకెళ్దాం. ఎంత బాగుంది ఈ పచ్చదనం, ప్రకృతి నడుమ వాయేజర్ వర ఏకైక ప్రయాణికుడు. అండ్ ఈ అడవిలో జంతువుల నడుమ నేను ప్రయాణిస్తున్నాను ఆహ్లాదకరమైన వాతావరణంలో అండ్ చాలా ఆనందంగా విహరిస్తున్నాను. ఓన్లీ వాయేజర్ వర. ఉద్గమ స్థల్ హే, దర్శనం చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నదే ఇది సోన్ నది ఉద్గమ స్థలము. నది ఆరిజిన్ ఇదే, ప్రారంభమైన దశ ఇక్కడ నుండే. సోన్ నది మీకోసం మిత్రులారా. महाराज महाराज ये सोनमुड़ा बोल के इधर आया ना, तो अमरकंटक के पास 1-2 किलोमीटर से पैदल आए हम लोग जंगल में. तो अभी इसके बारे में थोड़ा क्या है, हमको थोड़ा समझाओ महाराज. नर्मदे हर 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 ये नर्मदे. सोन ये ब्रह्मा जी की तपोस्थली है. 10,000 वर्ष यहाँ ब्रह्मा जी ने तपस्या किया. सोन का उद्गम. सोन और भद्र 2 भाई हैं. हाँ. ये ब्रह्मा जी के मानस पुत्र है. सोन के साथ मेतल पर्वत के राजा बनाए गए थे. इसके बाद नर्मदा के साथ शादी होना था. शादी में इंद्र देवता ने विघ्न डाल दिया. जो हीरा नाम की एक सहेली को बीच में ला करके खड़ा कर दिया, तो नर्मदा रुष्ट होकर के पश्चिम को चली गई और ये पूरब को चले गए. ऐसी कहानी है. अच्छा, तो नदी का पॉपुलैरिटी वो है. हाँ. हाँ? हाँ. और महाराज अभी ये कुंड क्या है? ये सोन महाराज का उद्गम स्थली है. हाँ. ये सोन महाराज है, भद्र वहाँ बैठे हुए हैं. सोन महाराज. हाँ, ये सोन महाराज, भद्र वहाँ बैठे हुए हैं. ఫ్రెండ్స్, ఇక్కడ శక్తిపీఠం కూడా ఉందని తెలిసింది. కాలభైరవుని దర్శనం చేసుకోండి. ఇక శక్తిపీఠం మీకు తర్వాత చూపిస్తా. ఇదే ఆ కాలభైరవుడు. महाराज आप सोन महाराज बोल रहे, तो ये
जेंट्स से हाँ, जेंट्स से पुरुष हैं, पुरुष है हाँ। पुरुष है और नर्मदा स्त्री है, हाँ, इसके लिए। दोनों का रिश्ता कैसा रहता क्या रहता ये पति पत्नी का संबंध होना था, हाँ पति पत्नी का संबंध होना नहीं हो पाया तो फिर नर्मदा ही पुरुष को पश्चिम की चले गई, पूर्व की चले गई। अच्छा वो रिश्ता नहीं हुआ तो ये दोनों इस तरफ और अलग अलग हुए और सोन जाके गंगा नदी में हाँ, पटना में गंगा जी में मिल जाते हैं, कहाँ कौन सा पटना में पटना हाँ हाँ और ये जाके भरूच में भरूच में समंदर में मिल जाते हैं हाँ। तो भैया आप कहाँ से आए मैं आया हूँ छत्तीसगढ़ जिला कबीरधाम से। हाँ हाँ जी, तो कैसा लग रहा है अमरकंटक और ये घंटा तो बहुत हम लोग को सेवा के लिए आए हैं। हाँ हमारे विजय शर्मा जी हम लोगों को भेजा है सेवा के लिए। मुख्यमंत्री जी मुख्यमंत्री जी कौन है मुख्यमंत्री का नाम वो हमारा विजय शर्मा डिप्टी सीएम है, उप मुख्यमंत्री है। अच्छा जी हाँ, हाँ उन्हें के उपलक्ष्य हम लोग आए, उन्होंने भेजे हमें। हाँ हम लोग सेवादार है, सेवा करने आए। हाँ सेवा कर रहे हैं हम लोग 25 लोग करीब है। हाँ हाँ। जी हाँ, जी तो धन्यवाद। अभी ये सोनमुड़ा कैसा लग रहा सोन मुड़त बहुत आनंद लग रहा है, आनंद। एक बार पीछे देखो, पीछे देख के अभी बताओ क्या धूप पर गुब्बारा उठ रहा है। हाँ गुब्बारा है मेरे भाई साहब। हाँ, कैसा लग रहा है ये पूरा सुंदर सा तो अंधेरा हो गया था पूरा। हाँ ये सुंदर सा कैसा कितना सुंदर सा है धूप भर है। ఫ్రెండ్స్ లేడీస్ అండ్ జెంటల్మెన్ బాయ్ और బహనో ఎలా ఉంది ఈ సోన్ముడా అనే ఈ ప్రాంతంలో వాయేజర్ వర ఏ సినిమాటిక్ గా ఉన్న ప్రదేశం అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మీరు చూడండి ఈ అందాన్ని తిలకించండి ఆనందించండి అండ్ దిస్ ఇస్ వాయేజర్ వర లేడీస్ అండ్ జెంటల్మెన్ భాయ్ और బహనో మీరు ఎదురు చూస్తున్న శక్తిపీఠ మందిర ప్రాంగణములకు మనం చేరుకున్నాము సతీదేవిని ఇక్కడ సోనాక్షి సతీదేవి శక్తి అని పిలుస్తారు మై డియర్ ఫ్రెండ్స్ సోన్ముడా అందాలు మీకు చూపించడానికి నేను చాలా అదృష్టం చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సోన్ముడా అంటే సోన్ నది ఉద్భవించిన ప్రదేశము అండ్ జస్ట్ వెనకాల చూడండి వర్షము ఏ విధంగా మెరుపులతో కూడిన గల్లు అని చెప్పవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఫోటోస్ దగ్గర నుండి అనుమతించడం లేదు మిత్రులారా శక్తిపీఠ దర్శనం చేసుకోండి సోనాక్షి అమ్మవారు ఈ విగ్రహమే దర్శనం చేసుకోండి అర్ధశక్తి పీఠమని గ్రహించగలరు ఈ సత్పుర పర్వత శ్రేణులలో మీకు ఈ దర్శనం మహాభాగ్యం అంటారు కదా మాతాజీ ఎడమవైపు హిప్ అంటే నడుము భాగము ఇక్కడ పడ్డది ఆ సతీది అని తెలిసింది మై డియర్ ఫ్రెండ్స్ అందుకే శక్తిపీఠంగా కొలువై ఉన్న అమ్మవారు ఇక్కడ సోనాక్షి అమ్మవారిగా వెలసింది ఇక్కడి ప్రజలు అర్ధశక్తి పీఠంగా కొలుస్తూ ఉంటారు ఈ అమ్మవారిని भद्र पुरुष उसका भाई है। हाँ सोन पुरुष का भाई है भद्र पुरुष हाँ, सोन हाँ, पुरुष का भाई। అన్న సో ఆ విగ్రహం అన్నమాట जमीन के अंदर है वो। बढ़िया है
శక్తిపీఠ అమ్మవారి ఆశీస్సులు మీరు తీసుకున్నారని భావిస్తున్నాను. లెఫ్ట్ సైడ్ హిప్ అని తెలిసింది సతీదేవి లెఫ్ట్ సైడ్ హిప్ ఇక్కడ కొలువై ఉన్న శక్తిపీఠము. అండ్ మీరు దర్శనం చేసుకున్నారని భావిస్తున్నాను. ఇక్కడ వాన మాత్రం జోరుగా దంచుకున్నది ఇప్పుడు. అండ్ ఈ ప్రవాహాన్ని మీరు చూడొచ్చు. ఈ పద్ధతిలో ఈ గుడి ఇక్కడ ఒక ప్రాచీన గుడి అని చెప్పడానికి ఎలాంటి సందేహము లేదు మిత్రులారా. ఇక్కడ శివుడు, ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు, లక్ష్మీదేవి మొదలగు ఇతర దేవీ దేవతలు కూడా కొలువై ఉన్నారు. అందుకే దీనిని మహా ఆధ్యాత్మిక స్థలంగా అందరూ భావిస్తూ ఉంటారు. గురువులు, మునులు, ఋషులు కూడా చాలామంది ఇక్కడ తపస్సు చేశారని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మికతో పాటు విహారయాత్ర కూడా జరుపుకునే గొప్ప ప్రదేశం ఇది. సత్పురా కొండల నడుమ మహా జలపాతాలతో కూడిన ప్రదేశం కాబట్టి వినోదానికి చాలామంది ప్రజలు ఇక్కడికి వస్తూ ఉంటారు, ఆనందాన్ని పొందుతూ ఉంటారు. సోన్ముడా వ్యూ పాయింట్ గ్లాస్ బ్రిడ్జ్ ఇక్కడ క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే వర్షం పడ్డది కాబట్టి పాపం వీళ్ళు చాలా బాగా క్లీన్ చేస్తున్నారు. చలో అంకుల్ కే बस ऐसा पकड़ो नीचे नहीं देखना है, नीचे नहीं देखना है. मोटा मोटा ग्लास है और గ్లాస్ బ్రిడ్జ్ వ్యూ సోన్ముడా నుంచి మీకోసం మై డియర్ ఫ్రెండ్స్. అండ్ మీరు ఇక్కడ పక్కన ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా చూసారని భావిస్తున్నాను. అండ్ अगो देखने में जान जा रहा है क्यों देखने में बच्चे की जान जा रही है. अच्छा अच्छा नीचे नीचे वैसा है. ఇది నా కాలు, సో ఇది రెండు కాళ్ళు. సో ఇది చూస్తే చాలా భయంకరంగానే ఉంది. కిందికి చూస్తే చక్కెర వస్తుంది, కట్లు తిరుగుతున్నాయి కదా. कैसा आ रहा है भैया व्यू? तगड़ा तबाही एकदम आग लगाने लगा. तगड़ा तबाही एकदम आग. कैसा लग रहा है ये ब्रिज? लगाने लगा. ठंडी लग रहा है, आग लगाना ही पड़ेगा. आग लगाना ही पड़ेगा. तो आपको कैसा लग रहा है भैया सोनमा? जोरदार, बहुत जोरदार, बढ़िया है इधर आके. इधर आकर के बहुत जोरदार. या आजा भाई. हाँ ये आप लोग पीछे आओ ना, ऊपर आओ ना. एक मिनट रुकना भैया. बेटा जो भी साफ करे आशीर्वाद है. हाँ आप लोगों को थैंक यू वेरी मच. एक मिनट. थैंक यू थैंक यू थैंक यू. कैसा लग रहा? थैंक यू. भैया ये ग्लास ब्रिज का टिकट का कीमत कितना है? 20 रुपीस, 20 रुपया. थैंक यू.
आपको थोड़ा दिखाइए ना सर। पूरा हो गया। ये देखो कैसा इसका हाल हो जाता है बारिश में। हाँ हाँ हाँ, नगर पालिका को इसमें ध्यान देना चाहिए कि नहीं? साफ सफाई करके ये पूरा मेंटेन करने वाला ये लड़का जो है इधर इतना साफ कर रहे, ये पूरा जितना खराब हो गया इसका व्यवस्था कोई भी कुछ भी नहीं कर रहे इधर। और మీరు చూడొచ్చు మై డియర్ ఫ్రెండ్స్, ఇంత మంచి బ్యూటిఫుల్ హిల్ స్టేషన్ లాంటి ప్రదేశాన్ని గవర్నమెంట్ ఏమి పట్టించుకోనందుకు వాళ్ళు చాలా చాలా చింతిస్తున్నారు. అండ్ ఈ సోన్ముడాకు సంబంధించిన గ్లాస్ బ్రిడ్జ్ ఏరియా చూడడానికి సందర్శకులు చాలా మంది వస్తూనే ఉంటారు, కానీ ఇక్కడ ఈ ప్రదేశాన్ని మాత్రం ఎవ్వరు పట్టించుకోవడం లేదు. అండ్ నా ఛానల్ ద్వారా దయచేసి అందరూ పట్టించుకోవాలని, గవర్నమెంట్ కూడా దీని గురించి ఆలోచించాలని నేను కోరుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఎప్పుడు ఇక్కడ వర్షం పడుతూనే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం ఎవ్వరు స్పందించే నాయకులు లేరు. అండ్ ఇక్కడ టూరిస్ట్ వచ్చేసి ఇక్కడ ఏమైనా జారిపడ్డా ఏమైనా ఇబ్బంది జరిగినా కూడా పట్టించుకునే వ్యవస్థ కూడా ఇక్కడ నాకు మాత్రం ఏం కనపడడం లేదు. దానికి నేను మాత్రం చింతిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ ప్రవాహమే చిన్న సోన్ నది దారా అని చెప్పడానికి ఎలాంటి సందేహము లేదు. అండ్ మీరు చూడవచ్చు నర్మదా నది మరియు సోన్ నది పుట్టిన స్థలము అమర్కంటక్. అండ్ ఈ అందాన్ని ఈ అడవుల నడుమ ఈ నది ఉద్భవించి ఈ కిందికి వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఈ కొండ ప్రాంతాలలో మనం చూడవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. మై డియర్ ఫ్రెండ్స్, సోన్ముడి అంటే సోన్ నది ఉద్భవించిన ప్రదేశాన్ని మీరు చూశారని నేను భావిస్తున్నాను. అండ్ చాలా అందంగా ఉంది, చాలా బాగుంది కదా. సో మనం ఇక్కడి నుంచి మై డియర్ ఫ్రెండ్స్ మనము మరో ప్రదేశానికి వెళ్దాము. అండ్ ఆలస్యం వద్దు, సో వెళ్దాం పదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఐ ఎగ్జిట్ యువర్ హోస్ట్ వరప్రసాద్ వాయిజర్ వర. యువర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉండండి, ఎంకరేజ్ చేస్తూ ఉండండి. గుడ్ బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాయిజర్ వర. నేను మీ హోస్ట్ వరప్రసాద్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై ఫ్రమ్ అమర్కంటక్.